ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ప్రపంచం అతలాకుతలం అయిపోద్ది. ఒక రకంగా అపోకలిప్స్, అంటే ఇప్పుడు దాకా జరుగుతున్న ఫోర్త్ కొన్ని ఫ్రాంటియర్ టెక్నాలజీ, ఏది బయాలజీ అని, సాఫ్ట్వేర్ అని, ఇలాంటివన్నీ అతలాకుతలం అయిపోతాయి అనేది ఒక ఫీర్ అనేది ఒకటి ఉండేదన్నమాట. కానీ ఈరోజు అది నిజమైంది. దానికి కారణం ఏంటంటే ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్క్ టూల్ అనేది ఒకటి రిలీజ్ అయ్యింది. దీన్ని రిలీజ్ చేసింది యుఎస్ కంపెనీ ఆంథ్రోపిక్ పీబీఎస్ అని, శాన్ ఫ్రాన్సిస్కో, అంటే సిలికాన్ వ్యాలీ బేస్డ్ కంపెనీ ఆంథ్రోపిక్ పీబీసీ ఒకటి రిలీజ్ చేసింది. దాని పేరే క్లాడ్ కోవర్క్ ఏఐ టూల్. ఇది ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందండి. ఒక రకంగా స్టాక్ మార్కెట్లు బ్లీడింగ్ అనమాట. న్యూయార్క్ నాస్డాక్ నుంచి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నీ కూడా అతలాకుతలం అయిపోయినాయి. ముఖ్యంగా ఫైనాన్స్, లీగల్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, బయాలజీకి రిలేటెడ్ కంపెనీస్ అన్నీ అతలాకుతలం అయిపోయినాయి అనమాట. ఇండియా సాఫ్ట్వేర్లో బిఎస్సి, సెన్సెక్స్, తర్వాత ఎన్ఎస్సి, నిఫ్టీ 50 ఇండెక్స్లు కూడా 2 లక్షల కోట్ల రూపాయలు పతనం అయిపోయింది, ఆవిరైపోయింది. మధుపర్ల సంపల అనమాట, ఇన్వెస్టర్స్ వెల్త్ అయిపోయింది. దాన్ని స్పో అకోపలిప్స్ అని పిలుస్తున్నారనమాట. సెల్ ఆఫ్ అనమాట. అతి దారుణమైన పరిస్థితులు. ఏం జరుగుతుందంటే ఇక సాఫ్ట్వేర్ అయిపోయింది, ఇక లీవెన్ లీగల్ సర్వీస్, అంటే ఈ క్లాడ్ కోవర్క్, ఈ ఆంథ్రోపిక్ ఏఐ ఎన్ని సర్వీసులను టచ్ చేస్తుందంటే, ఈ ఆంథ్రోపిక్ ఓపెన్ ఏఐ అనేది పీబీఎస్ కంపెనీ అనేది 11 ప్లగ్గిన్స్, అంటే ఓపెన్ ఏఐ అనేది 11 ప్లగ్గిన్స్ని తయారు చేసిందండి. ఈ క్లాడ్ కోవర్క్ ఏఐ టూల్ 11 ప్లగ్గిన్స్ అనమాట. అది ముఖ్యంగా ప్రొడక్టివిటీ మేనేజ్మెంటు, సేల్సు, డేటా అనాలిసిస్, ఫైనాన్సు, మార్కెటింగు, తర్వాత కస్టమర్ సపోర్టు, తర్వాత మళ్ళీ ఇది ఏం చేయగలుగుద్ది అంటే ఫైల్స్ని, కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ని స్టడీ చేస్తుంది, రీడ్ చేస్తుంది, దాన్ని ఆర్గనైజ్ చేస్తుంది, ఈవెన్ దాన్ని మళ్ళీ డాక్యుమెంట్ రీడింగ్, డాక్యుమెంట్ ప్రిపరేషన్ కూడా చేసేస్తుంది బేస్డ్ ఆన్ ది కస్టమర్ కన్సెంట్ అనమాట. అంటే ఏంటి, ఇంకా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవసరం లేదనమాట, అంత దారుణంగా. తర్వాత ఈ క్లాడ్ కోవర్క్ కోడ్ ఒకటి తయారు చేశారు. దాంతో ఈవెన్ సాఫ్ట్వేర్, కొత్త సాఫ్ట్వేర్లు కూడా అది కోడ్తో తయారు చేసేస్తుంది అనమాట. ఈవెన్ ఓపెన్ ఐఐ కూడా దీని ముందు బరాదులే, ఓపెన్ ఐఐ కూడా సర్వనాశనం అయిపోతుందని తెలుస్తుంది. ఇప్పుడు దాకా తయారు చేసిన చాట్ బోటు అన్నీ కూడా ఏమైపోతాయో తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్లో ఇప్పటి వరకు ఉన్న ఫైనాన్షియల్ అబ్జర్వర్కి జాబులు కూడా పోయే అవకాశం ఉంది. ఎంటైర్ ఫైనాన్స్ మార్కెట్లు ఇది రివాంప్ చేసేస్తుంది, ఆటోమేషన్ చేసేస్తుంది అనమాట. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ తొలగించబడతారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే లీగల్ మార్కెట్లో ఇప్పటి వరకు ఓపెన్ ఏఐ ద్వారా కొంచెం లీగల్ సర్వీసెస్ వస్తున్నాయి. ఏఐ వస్తే పరిస్థితి ఏంటనుకున్నారు, అది లీగల్ అడ్వైస్ తప్పితే అన్ని విషయాల్లో ఒక సీనియర్ అడ్వకేట్కి అనుమతి తీసుకుని అన్ని రకాల వర్క్ చేయగలిగింది అనమాట. అందుకనే లీగల్ సర్వీసెస్ కంపెనీలు కూడా ఈరోజు కొలాప్స్ అవ్వడం చూస్తున్నాం సాఫ్ట్వేర్లో. ముఖ్యంగా భారతదేశంలో విప్రో, తర్వాత మన విప్రో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు 5% లాస్ వచ్చేసిందండి. అంతటి ఇన్ఫోసిస్ 5%, 5.5% విప్రో లాస్ వచ్చినాయి అనమాట. సాఫ్ట్వేర్ మార్కెట్లో 2 లక్షల కోట్ల లాసు. అంటే ఏఐ వస్తే ఏమవుద్ది, జాబ్స్ పోతాయా అనే ఒక అనుమానాన్ని ఈరోజు ఇది నిజం, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అన్నట్టు చేసింది ఈ ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్క్ ఏఐ టూల్. 11 ప్లగ్గిన్స్ ఇవి మళ్ళా విస్తరిస్తాయి. ఈ ఫీర్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. భారత సాఫ్ట్వేర్ మార్కెట్లో ఏదో మనకు బడ్జెట్ పెట్టిన తర్వాత 9.4 లక్షల కోట్లు లాస్ అవుతే యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల ఏదో తెములుకుంటా అన్న రోజున ఇది ఒక పిడుగుపాటు వార్తనమాట. సాఫ్ట్వేర్ అతలాకుతలం అయిపోతుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఫైనాన్షియల్ ఫీల్డ్, లీగల్ సర్వీసెస్ ఫీల్డ్, తర్వాత మార్కెటింగ్ ఈ యాక్టివిటీసు, తర్వాత సాఫ్ట్వేర్లో కోడ్ రైటింగ్, ఇవన్నీ కూడా దారుణం. ఇప్పుడు వరకే సాఫ్ట్వేర్ ఓపెన్ చాట్ బోట్లు వేరండి. ఇది చాట్ బోట్ కేవలం మనం అడిగిందే చెప్పడం కాదు, ఇంకా అతీతంగా వెళ్ళిపోయింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. ఇది ఇప్పుడు ఈ శాన్ ఫ్రాన్సిస్కో తయారు చేసిన ఈ కంపెనీ, ఏది ఆంథ్రోపిక్ పీబీసీ అనే కంపెనీ తయారు చేసిన ఈ క్లాడ్ కోవర్క్ టూల్ అనేది, ఏఐ టూల్ అనేది ఎంతటి దారుణం అంటే కోట్లాది మంది ఎంప్లాయీస్
ఏదో లక్షలాది మంది అంటున్నారు, కోట్లాది మంది అన్ఎంప్లాయీస్ని రోజులో తయారు చేసిందని చెప్పొచ్చు. ఇంకా ఎలాంటి దీని అతలాకుతలం ఉంటుందంటే ఇప్పుడు 11 ప్లగిన్స్లోనే వచ్చింది కొన్ని సర్వీసులు. ఇక మిగిలిన ఫీల్డ్ కూడా అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్, ఇక ఇలాంటి ఫీల్డ్, హెల్త్ ఫీల్డ్, వీటిలో కూడా ఇది వచ్చేస్తుందని భయపడిపోతున్నారు. ఎడ్యుకేషను, హెల్త్, ఇంకా ట్రాన్స్పోర్టేషను, ఏవియేషను, ఈ ఫీల్డ్లో కూడా వెళ్ళిందంటే కింద మాన్యువల్ వర్కర్స్ ఇవన్నీ తొలగింపబడిపోతాయి. హయ్యెస్ట్ స్పెసిఫిక్గా చాలా ట్రాన్స్పరెంట్గా చాలా ఓపెన్గా ఇది వచ్చేస్తుంది అంటే బయటకు వదిలేస్తారన్నమాట దీన్ని. దానివల్ల ఎక్కువ ఎంప్లాయీస్ కాబట్టి అన్ని కంపెనీలు ఆటోమేషన్ వైపు వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఎలాన్ మస్క్, ఓపెన్ అయ్యే చీపులు వీళ్ళందరూ చెబుతుంటే ఏదేదో అనుకున్నాం. ఇది ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తుందో కూడా తెలియదు అన్నట్టు నాశనం చేస్తుంది. ఇప్పుడు ఇంత జనాభా, ఇంత వర్కర్సు, వీళ్ళు ట్రాన్సిషన్ అనేది అంటే ఇంత సడన్గా వచ్చి మీద పడిపోతే ఇప్పటివరకే జరుగుతున్న ఒక రకమైన ఎకనామిక్ యాక్టివిటీ ట్రాన్సిషన్, ఒక పరిణామ క్రమం అనేది సడన్గా వస్తే అది ఒక విప్లవం, ఒక రెవల్యూషన్ అనమాట. మరి ఎలా అవుతుంది? దీన్ని గవర్నమెంట్లు కంట్రోల్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇవి వెంటనే ఫైనాన్షియల్ మార్కెట్లో లీగల్ ఈ సర్వీసులు అందుకు వచ్చేసినాయి అనుకోండి, దాని ఫుల్ ప్రూఫ్ తెలియకుండా ఏమవుద్దో తెలియదు. కాబట్టి అందరూ కోరుకునేది ఏంటంటే ఈ క్లాడ్ ఏఐ టూల్ని, అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆంథ్రోపిక్ ఏఐ పీబీసీ తయారు చేసిన టూల్ని వెంటనే వినియోగానికి వెళ్లకుండా అడ్డుకోవాలనేది అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అది వచ్చేసి చేసేస్తే ఎంప్లాయ్మెంట్ పోవడమే కాదండి, సాఫ్ట్వేరు, లీగల్ సర్వీసెస్, ఫైనాన్షియల్ మార్కెట్ లాంటివే పోవడం కాదు. మరి అది సరిగ్గా లేకపోతే దాని నుంచి వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి? ఎంతటి దారుణం. ఎందుకంటే ఫైనాన్స్ అనేది ఎంతో ఇన్వెస్టర్ సంపద ఉంటుంది. మరి అది తప్పు చేస్తే తర్వాత లీగల్ సర్వీసెస్ అనేది లైవ్స్ ఉంటాయి అన్నమాట, ఎన్నో థౌజండ్స్. మరి లీగల్ సర్వీస్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అది సొసైటీలో దాని మీద సిస్టమ్ ఆధారపడి ఉంటుంది, లా అండ్ ఆర్డర్ అని. దాంట్లోకి వచ్చి పని చేస్తే మరి ఏంటి అంటే ఇదంతా ఇది ఖచ్చితత్వంతో చేస్తుంది, యాక్యురేట్గా ఉంటుందా లేదా అనేది కూడా పరిశీలించవలసింది. ఇన్ని విషయాలతో కూడుకున్నదనమాట. ఏదేమైనప్పుడు ఒక రకమైన భయోత్పాతం అనేది, ఒక ప్రళయం. అంటే చూడండి, వాళ్ళు అపోకలిప్స్ అనే వర్డ్, అంటే ప్రళయం అనేది అపోకలిప్స్ వర్డ్ వాడుతున్నారంటే నిష్ణాతులు ఫైనాన్షియల్ సర్వీసులు, సాఫ్ట్వేర్ మార్కెట్లో ఉండే అపోకలిప్స్ నిజంగా ప్రళయాన్ని సృష్టించేసిందని చెప్పొచ్చు ఈ యొక్క ఆంథ్రోపిక్ ఏఐ టూల్ అండి. మరి ఎలా పరిణామాలు ఉంటాయి, గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతాయి, ఇవన్నీ మనం చూడాలి. ఇప్పుడు ఇండియాలో మనకి ఏఐ సమ్మిట్ ఒకటి కూడా జరగబోతుంది ఫిబ్రవరిలో. అప్పుడు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ కూడా ఈ విషయం మీద చర్చకు రావాలని, దీన్ని నిరోధించాలి. అప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ట్రంప్ ముఖ్యంగా ఈ శాన్ ఫ్రాన్సిస్కో బేస్డ్ ఆంథ్రోపిక్ పీబీసీ కంపెనీని, ఆ టూల్ని అలాగే పెట్టాలి, గవర్నమెంట్ ఆమోదం పొందేలాగా దాన్ని అలా పెట్టాలని అందరూ కోరుకుంటున్నారు.